కంటిన్యూషన్ అండి. 40వ కీర్తన 10లో మరి దావీదు అంటున్నాడు కదా! నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. ఆయన ఏది కూడా మరుగు చేయకుండా ఆయన సమాజానికి దేవుని యొక్క నీతిని, రక్షణను వెల్లడి చేసి ఉన్నాడట. మరి మనము అందుకనే మనము అనుదినము ఆయన సువార్తను ప్రకటించాలి. ఎందు నిమిత్తము ఆ వాక్యమును, ఆ రక్షణ వాక్యమును మనం ప్రకటించాలి అనంటే 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము, అది సత్యమై ఉన్నది, అది అబద్ధము కానిది. కాబట్టి మనం అనుదినము దాన్ని ప్రకటించు వారమై ఉండాల. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నిత్యమైన న్యాయ విధులు, ఆయన సింహాసనమే నీతి న్యాయములతో కూడి ఉన్నది. కాబట్టి అందుకు మనము దాన్ని, ఆ వాక్య రక్షణను, రక్షణా వాక్యమును అనుదినము మనం ప్రచురించు వారమై ఉన్నాము. 103వ కీర్తన 20, 21, 22లో మనం చూచినట్లయితే, యెహోవా దూతలారా, దేవుడు చెప్తున్నాడు, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ఇక్కడ ఫస్ట్ నువ్వేం చేయాలా? వాక్యమునకు, ఆయన ఆజ్ఞకు లోబడాలి. అప్పుడు నీకేమొస్తుంది? ఆయన వాక్యము నెరవేర్చు బలము నీకు వస్తుంది. ఆయన వాక్యమును అప్పుడు ఆయనను సన్నిధించుడి. ఆ విధంగా బలము నువ్వు పొందాలి. ముందు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన బలమును పొందువారమై ఉండాలి. అప్పుడు బలమును పట్టుకొని ఆయన వాక్యమును ప్రచురించే బలము మనకు వస్తుంది. యెహోవా సైన్యములారా, మనమంతా కూడా మరి దావీదు అంటాడు కదా, గొప్ప సైన్యము, స్త్రీ గొప్ప సైన్యముగా బయలుదేరింది. ఆ విధంగా యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, వాళ్ళు స్త్రీ అయినా పురుషులైనా మరి బాప్తిసమందు అందరూ క్రీస్తులో అందరూ ఒక్కటే అన్నాడు. నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. మీరందరూ కూడా ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. అంటే సర్వకార్యములు, అది ఏదైనా, ప్రకృతి కానీ ఏదైనా కానీ అంటున్నాడు. ఎవరు? దావీదు. చివరికి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మనం కూడా మన ప్రాణానికి ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి.